హాస్పిటల్ కట్టొచ్చు కదా, నిజామా గాంధీ హాస్పిటల్ కట్టొచ్చు కదా, కొత్తవి జిల్లాకు ఆసుపత్రి కట్టొచ్చు కదా, మెడికల్ కాలేజ్ పెట్టించండు సంతోషం. మెడికల్ కాలేజ్ కొత్త బిల్డింగ్ లేక రిజెక్ట్ అయిన సందర్భాలు చాలా కాలేజీలు ఉన్నాయి. అదే నీ సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేలకు పోతేనేమో ఫామ్ హౌస్లు కట్టుకుంటావు, హాస్పిటల్ కట్టుకుంటావు, నీ ఉండడానికి ఎప్పుడో అడపా పోయి ఉండడానికి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నావు. మరి ఈ పేద ప్రజలకు బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ రోజన్నా నువ్వు సేవ చేసినావా అన్న? నేను ఇంతకు ముందు గిడి హాస్పిటల్ ముందుకెళ్ళి వస్తున్నా, చిన్న పందుల కొట్టం లాగా ఉందన్న, పందులు ఉంటున్నాయి. మరి ఎందుకు కట్టలేకపోయినా? అదే నీ రోజు చూడు, రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఎర్రగడ్డ దగ్గర టీమ్స్ హాస్పిటల్ కడుతున్నాం. అంటే నార్మల్ గా జూబ్లీహిల్స్ అంటే రిచ్ ఏరియా అంటారు. ఇక్కడున్న అంటే మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ ను ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పేసి అంటున్నారు. మరి నిజమేనా? ఎంతో అభివృద్ధి చేస్తే ఈ రోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కడతారు? నీవు అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన పర్లేదు. ఈ రోజు అపూర్వమైన స్వాగతం పలుకుతుండ్రు ప్రతి జనం కూడా. 10 ఏళ్లలో నువ్వు వీళ్ళకు రేషన్ కార్డు ఇవ్వకపోతే నీకెందుకు పట్టం కడతారు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 10 ఏళ్ళకెళ్ళి ఒక రేషన్ కార్డు ఇవ్వకపోయి తినడానికి తిండి వేయడానికి దరిద్రుడు కదా నువ్వు. కనీసము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మేకేడు ఉండాలి, కుక్కేడు ఉండాలి, నక్కేడు ఉండాలి, అత్తేడు ఉండాలి, మామేడు ఉండాలి అన్నావు కదా. మరి ఎవరికైనా కట్టించావా అన్న? హైదరాబాద్ ఏదైనా కట్టంగా చూసినవన్నా కనబడుతున్నాయన్నా నీకు? మరి అదే పల్లెటూరులో కొంప ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ప్రతి గ్రామానికి 50 ఇండ్లు వచ్చినాయి. పట్టణాల్లో కూడా స్టార్ట్ అవుతుంది ఈ స్కీము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీము. మరి ఇవన్నీ చేసినా కూడా సర్వే మాకు అనుకూలంగా ఉంది. సర్వేలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సర్వే మాకు అనుకూలంగా ఉంది, మేమే గెలుస్తామని అంటున్నారు. ఏడన్నా సర్వే అనుకూలంగా ఉంటే మరి ఈ ప్రజలలో స్వాగతం కూడా కనపడదు కదా. సర్వే నువ్వు డబ్బులు ఇచ్చి చేసుకుంటే ఏం బేకవుతుంది?